సో థర్డ్ రౌండ్ జంబలగడి పంబలో చిలిపి గ్యాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. Okay, very good, very romantic song. So first time ఇలా గెటప్ వేయడం ఫస్ట్ టైం చాలా బాగా సెట్ అయింది. ఓన్ శారీయా వీళ్ళు ఇచ్చారా? వాళ్ళు ఇచ్చారు. బిగ్ కూడా వాళ్ళు ఇచ్చారు అనుకుంది. చాలా బాగుంది, మీకు బాగా మ్యాచ్ అయ్యాయి అన్ని. సో ఇందుకు ఏం స్కిచ్ చేయబోతున్నారు? ఒక సెలబ్రిటీని అతిగా ఇష్టపడితే ఏం జరుగుతుందో. ఒక సెలబ్రిటీని అతిగా ఇష్టపడితే ఏం జరుగుతుంది? సో మీరు సెలబ్రిటీ కాదు, నేను సెలబ్రిటీని ఇష్టపడతాను. ఓ మీరు ఫ్యాన్? ఎస్. సెలబ్రిటీ ఎవరు? సస్పెన్స్ సస్పెన్స్. వెరీ ఇంట్రెస్టింగ్. బాగా ఇంట్రెస్టింగ్. బాగా వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఊగింది చాలు ఊపింది చాలు ఏందా ఊపుడు ఏందా ఊగుడు. నా ఊపులు సోపులు అన్ని నా రాజాకే. రాజా? రాజా ఏం కాదు. రాజా ఎవరా రాజా? నీకు ప్రదీప్ తెలుసా? ప్రదీప్ సై మూవీలో విలంగా చేసాడు. బిక్షు యాదవ్ మస్తు చేసాడు. సగం నా మెదడుదానా? నేను నా హీరో గురించి చెప్తాను, నువ్వేంది విలన్ గురించి మాట్లాడుతున్నా? తిడతావేంది, మంచిగా చెప్పొచ్చు కదా. తిట్టులా అనిపిస్తుంది. ప్రేమ. సరే హింట్ చెప్తా. హింట్ లైఫ్ లాంగ్ కిక్ ప్రాప్తి వస్తు. కిక్కు ప్రాప్తి రసా? హింట్ అంటే దీవిస్తావేంటి? అది హింట్ ఎయిటీ మొహం నీకు అర్థమవుతుంది ఏం చేసేది. నువ్వు మళ్ళీ మళ్ళీ తిట్టదు నాకు. సరే ఆ ఫోటో చూపి. మాచిరాజు వాళ్ళ పిల్లకు ఆ రైట్ నా ఒక్క ఉంటుంది తెలుసా? పెద్ద పేరు పిల్లకూడదు. నా రాజా ప్రదీప్ రాజా. అబ్బో ఎందుకు ప్రదీప్ అంటే? ఎన్నో ఉన్నాయి, నేనేమో చెప్పాను. ప్రదీప్ అంటే అంత పిచ్చి? ఎన్ని చెప్పాలి? నాకు చాలా ఉన్నాయి. ఒకటి చెప్పు. ఒకటి చెప్పు, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. నా రాజాను చూసావా నువ్వు? ఏంటిది ఏంటిది? హైట్ ఉంటగా చూడాలి. కింద నుంచి మీద చక్కగా నీకు మంచిగా కళ్ళ చెత్త వచ్చింది. ఏంది కింద నుంచి మీ ఇద్దరు స్టూల్ వేసుకొని అన్ననే నిలవడమని చెప్పు. ఇంకోసారి నా రాజాని ఏమడకని చెప్పానా? నా మాసి రాజా. ఇంకోసారి అన్నకు పోయి చెప్పు. నీకు ఎందుకు అంత పిచ్చి ప్రదీప్ అంటే? అంతే. నా రాజా బ్లేజర్ వేసుకొని షో చేస్తుంటే ఎప్పుడైనా చూసావా నువ్వు? బ్లేజర్ వేసుకొని షో చేస్తుంటా? అదే కోటు తెలియదా? తెలుసు తెలుసు చెప్పు. ఆ కోట్లో ఎన్ని దాస్తాడు తెలుసా? కండలు. కండలు ఇన్ని రోజులు ఎవ్వరు చూడలేదు తెలుసా? కండలు చూసి ఫ్లాట్ అనవా? నీ మొహాన్ కండలు చూసి ఫ్లాట్ అవుతారు ఎవరైనా? మరి ఆయన తోడలు. తోడలా? హ్యాండ్ వేసుకుంటే తొడలు కనిపి నీకు తొడలు ఎట్లా కనిపించినాయి? వెళ్ళి నేను ఆయన ఫాలో ప్రదీప్ కదా. వెళ్ళి మార్నింగ్ డాన్స్ చేస్తుందంటే నెక్కర్లు వేసుకొని ఇక్కడికి జాగింగ్ వెళ్తుంటే వెనకాల తోడలు చూస్తుంటే ఎంత తెల్లగా ఉంటాయి తెలుసా నీకు? తొడలు చాలా హాట్ తెలుసా? ఓ మై గాడ్. అలా పడిపోయిన అన్నమాట. నీ ఇష్టమే, నీ పిచ్చి, నువ్వు ఏమన్నా చేసుకో, నీ ఇష్టం పో. నేను ఎలాగైనా చేసి ప్రదీప్ ని కలుస్తా, ప్రపోజల్ చెప్పేస్తాను, ఎలాగైనా చేసి చెప్తాను, వెళ్తాను. ఇప్పుడు షో జరుగుతుంది కదా, ఇంకా అతను అదృష్టం. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దక్కులో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే.
తిక్కగున్నదే అన్ని పక్కలాగి కుక్కుతున్నదే వేరి సీరకంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టి కొవ్వున్నదే చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్ నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా గోడ మీద బల్లి ఉంటుంది, బల్లికి 4 కాళ్ళు ఉంటుంది. షో కూర్చో ఓకే చాలా ఓకే మాట్లాడదాం షో అయిపోయినాక కూర్చో. యాంకరింగ్ చాలా బాగుంటుంది. షో జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. రక్షకం బోలా మామిడి తాండ్రే ఆ మామిడి తాండ్రే జరుగుతుంది సెకండ్ రౌండ్. మధ్యలో కెమెరాస్ రోల్ అవుతున్నాయి. ఏం చేస్తాం? వేడి వేడిగా ఆ మామిడి తాండ్రే. వండర్ఫుల్ బ్యూటిఫుల్. ఎంత బాగా నడుస్తుంది అసలు అది మీరు. నైస్ నైస్. తర్వాత మాట్లాడుకుందాం. పక్కకు ఒకసారి పక్కగా ఆ పక్కకు కాదు అటు 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 సారీ బాబు ఇంట్లో ఫ్యాన్స్. ఆ మామిడి తాండ్రే ఆ వేడి వేడిగా బ్రేక్. నాకు సార్ నీకోసం బ్రేక్ ఇచ్చిన. సూపర్. చెప్పు. మీ యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంటారు. చాలా చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచి వాటిని టచ్ చేయాలని కోరిక. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అసలు మీకు ఎలా ఆన్ ది స్పాట్ ఎలా మాట్లాడగలుగుతారు? అలా ఆన్ ది స్పాట్ అట్లా మాట్లాడదు, అట్లా వచ్చేస్తుంది. ఏమనుకున్నాను మీతో ఒకసారి సెల్ఫీ. సెల్ఫీయా? ఓకే. కొంచెం చేయరా ప్రదీప్ ఎందుకు? ప్లీజ్. ఓకే. ఓకే సెల్ఫీ చూసినా షో స్టార్ట్ చేసుకోవాలి. వన్ మోర్ ప్లీజ్. రెడీయా? చేయరా ప్లీజ్ ఒకసారి. మళ్ళీ దుంకొద్దు మరి. దునుకున్నా. వాట్ ఏ టచ్ ప్రదీప్. దుంకుతున్నావు కదా మళ్ళీ ఎందుకు దుంకుతున్నావు? అంటే నీ టచ్ లో ఉన్న పవర్ అంటే నేను ఏం చేసేది అంటే నుంచి షోస్ ని చూస్తున్నా ప్రదీప్. ఓకే. సో మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎలాగైనా మీరు అర్థం చేసుకుంటారని. ఓకే పక్కకు నాడు ఒకసారి. ఆ పక్క కాదమ్మా, నువ్వు అంత ఫస్ట్ పక్కకు నిల్చోపో. ఫోర్స్ చేసుకోవాలంటే ఓకే ఓకే. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ కిక్ KICK కిక్. సూపర్ సూపర్ సూపర్. నైస్ నైస్. ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు తెలుసా మీరు. ఈ డాన్స్ నేను పెద్ద ఫ్యాన్ తెలుసా. చీమలు నలగకుండా చేశారు మీరు. చెట్టు నలగకుండా చేస్తారు. ఏమి నలగకపోతున్నారు ప్రదీప్. నొక్కాలా? మేనరిజమా? మేనరిజమే. నాకు అప్పుడు మా ప్రియా చెప్పింది మీరు మంచి వాళ్ళు కాదని. కానీ ప్రియా నామెవరు? అదొప్పించిందిలే. అయినా తను ఏం చెప్పినా నీ గురించి నమ్మలేదు ప్రదీప్. నాకు బాగా ఏమైంది? వాట్ హ్యాపెన్? ఇంకా వడకట్లా ఇప్పుడు బాగానే ఉన్నావు కదా. గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆల్రెడీ. ప్లీజ్ అబద్ధం కదా ప్రదీప్. నీ గర్ల్ ఫ్రెండ్ లేదు కదా. తెలిసి నీకు అంత సీన్ లేదు. నిజం చెప్పు. నిజం చెప్పు. లేదు కదా. నన్ను ఆట పట్టించడానికి అంటున్నావు కదా. సీన్ లేదంటే ఉన్నారా? పొగుడుతున్నా తీరుతున్నావు నన్ను. స్టార్టింగ్ ఒకలాగా మొదలుకొచ్చి పని ప్రదీప్. నువ్వు అన్న చాలా ఇష్టం. ఉన్నారా? ఎన్నో నెంబర్? గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్. చెప్పు ప్రదీప్. నిజంగా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్. నాకు 2 కోట్లు ఆస్తుంది ప్రదీప్. 3 కోట్లు. నన్ను నువ్వు పెస్తావా? నువ్వు పెద్దగా అనుకుంటున్నావా? నువ్వే అంతగాడువా? మా గల్లీలో ఇంత మంది పడతారు తెలుసు. నా వెనకాల పట్టించుకోలేదు తెలుసా. టీవీలో చేస్తూ మంచిగా ఎంబడి వచ్చి టీవీలో రావచ్చు అంటే అబ్బో నువ్వు పారేస్తాను. మాకు లేదా? నీ షో చూడ ఏం చూడలేదు. అద్దు నాకు వద్దు. నీ శోభ వద్దు ఏమద్దు. నేను బోధానే కాదు. మాట్లాడిపోతా. ఫ్యాన్స్ అంటే ఇట్లా కూడా ఉంటారా? థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు. సేమ్ అబ్బాయిలాగే చేశారు. బాగా వచ్చింది నిజంగా. బాగా యాస్టీజ్ గా వచ్చింది. ఈ లాస్ట్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. థ్యాంక్ యూ.
చాలా అద్భుతంగా జరిగింది. ఆ గర్ల్ ఫ్రెండ్ విషయమే నాకు కూడా లేదు అనవసరంగా. మీకు తెలుసు కదా. సగం జీవితం స్టూడియోలో బతుకుతుంటే ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంటారు. ఓకే, సో చిలిపి గ్యాంగ్ పరిస్థితి ఇది. మరి అల్లరి గ్యాంగ్ ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఆహా, ఎంత బాగా సెట్ అయ్యా మీకు దిగులుదామా. చాలా బాగుంది. ఇంతకీ ఈ దారుణం ఎందుకు జరిగింది? ఒక అమ్మాయి ప్రపంచం అటుంది. చెప్పు. ఒక అమ్మాయి పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు అలా జరిగే సంభాషణ. ఒక అమ్మాయి పెళ్లి చూపులు మీకేనా? అబ్బాయి ఎలా నాశనం అవుతున్నాడా? అబ్బాయి నాశనం ఎలా అవుతున్నాడా? అది గ్యారంటీ, అందులో డౌట్ లేదన్నా. నేను అంటుంది ఇప్పుడు ఇంతకీ మీరా పెళ్లి కూతురు? అత్తే అని. ఇంత చిన్న వయసులో మరీ మొహమాటం పెట్టేస్తున్నారు. ఈవిడ అత్తయ్య, మరి పెళ్లి కూతురు గ్యారంటీ మీరే అయి ఉంటారు. మరి మీరు పెళ్లి కొడుకు మీరు చెప్పారు కాబట్టి మీరే అయి ఉంటారు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఏమండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎంత మాట అన్నావమ్మా. కిక్ షోలో కిక్ ఎంత ఉంటుందో ఇంట్లో కూడా మనుషులు ఉంటారు. మా నాన్న సోమబాబు, నేను రాంబాబు పెళ్లి చూపులకు వచ్చాను. రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అమ్మాయి కనకం, నిన్ను చూడడానికి అబ్బాయి వచ్చాడు. వేడి వేడి కాఫీ తీసుకొని రా అమ్మా. కనకమా? మీరు ఏం చేస్తుంటారండి? నాశనం. అమ్మాయి కనకం అన్న సొంతంగా ఉందేంటి? మీరేమనుకోనంటే మీ అమ్మాయితో కొంచెం పర్సనల్ గా అయ్యో, ఎంత మాట. ఐస్ అన్నప్పుడు కరగదా? పెళ్లి కొడుకు అన్నప్పుడు పెళ్లి కూతురు మాట్లాడదా? మాట్లాడుకుందమ్మా. మళ్ళీ మీరేం చదువుకున్నారు? ఇప్పుడే ఏడి చదివాను. ఏంటండి? ఇప్పుడే ఏడి చదివాను. ఏడి అంటే? ఈనాడు. ఓ, అది స్టడీ ఏం చేశారు? నేనా అండి, బేసిక్ గా ఎంఎస్ చేశాను. ఓ, ఇంకా మీ హాబీస్ ఏంటండి? ఫ్రీ టైమ్ లో పాటలు వింటాను. అమ్మాయా, పాతారా అండి? లేదు, వింటాను. బతికించాను. ఎక్కడ పాతాను భయపడ్డా. నేను మీకు నచ్చానా? అంటే మీరు ప్రభాస్ అంత హైట్, కలరు, రేటు లేకుండా గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, ఓకేలే. మా అమ్మగారితో మాట్లాడండి, నాకు నచ్చినట్లే. అబ్బా, మీరు నాకు బాగా నచ్చారండి. అయ్యో, ఎంత మాట. మా ఆయన ఇంటే ఏమనుకుంటారు? నేను మీకు నచ్చడం ఏంటండి? కాదండి, మీ అమ్మాయి నచ్చిందని చెప్తున్నాను. సారీ అండి. మరి పెట్టుకుందామండి. పంతులు అడిగి పంతులకెందుకు? మా ఆయన కూడా పంతులే అండి. అవునా అండి? ఏ గుడిలో? అయ్యో, గుళ్ళో కాదండి, బల్లో పాటలు చెప్పుకుంటుంటారు. సరే అండి. ఎంత మాట ఎందుకండి? మా అన్నయ్య ఉన్నాక పంతులు దాకా ఎందుకండి? ఓ వావ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? కూర్చోమ్మా. నువ్వు కూర్చుంటావా? దగ్గరలో మంచి ముహూర్తం పెట్టారా? దగ్గరలో అంటే అంత దగ్గరలో ఏం లేవు మా ముహూర్తాలు, కొంచెం దూరంగా ఉన్నాయి. కృష్ణా పుష్కరాలు కదమ్మా, 12 ఏళ్ళ వరకు పెళ్లి చేయకూడదు అమ్మాయి. 12 ఏళ్ళ మాట అనుకోండి. ఎందుకు? మీకు అమ్మాయి బాగా నచ్చిందా? అవునండి, చాలా. అసలు ఎందుకు నచ్చింది మీకు? మా అమ్మాయి ఎందుకు నచ్చింది? ఇంత పద్ధతి అమ్మాయి ఈ రోజులు ఎలా దొరుకుతుందండి? అలా చెప్పారా ఎందుకు? ఓకే, ఆవిడ పాటలు పాడతారు, ఎప్పుడైనా విన్నారా మీరు? అంటే సూచనలు ఎట్లా వింటాం కదండి, పాడించుకుంటాం కూడా. ఫ్యాన్ అండి, అలా అనకండి. పెళ్లి చేయండి. మేనమామని ఫ్యాన్ గీన కాదు, ఫ్యాన్ ఉండాలండి. నేను ఎందుకైనా మంచిదని హింట్లు ఇస్తున్నాను. ఆయన తీసుకో, దాన్ని బట్టి అర్థం అవుతుంది. ఒక పాట ఎప్పుడైనా పాడించుకుని వింటే బెటర్ ఏమో పెళ్లికి ముందే. తర్వాత పాడించుకుంటానండి, ఫస్ట్ ముహూర్తాలు పెట్టేయండి. నిన్ను ఎవ్వడు బాగు చేయలేడు. సరే అండి, ముహూర్తం ఫోన్ చేసి చెప్తా. ఓకే. మళ్ళీ దీనికి రివ్యూ ఒకటి కావాలంటే వచ్చారు అందరూ. చాలా అద్భుతంగా చేశారు, చాలా బాగా కుదిరింది. అసలు మొదలెట్టినట్టే లేదు నాకు స్కిట్, అప్పుడే అయిపోయింది. చేస్తాం. వద్దు, నువ్వు అర్జున్ గెటప్ మార్చేసుకుని వచ్చి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఆహా ఆహా 300 points. అండ్ ఇట్ సైడ్ పెళ్లి చూపులు. వావ్, అసలు ఇట్టే అలా వెళ్ళిపోయింది. అసలు బాగా వచ్చింది. మీకు నేను 300 ఇవ్వగలను.
పాయింట్